హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి మన రెసిపీ ఫిష్ ఫ్రై. చాలా సింపుల్గా అలానే తొందరగా అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 స్పూన్ వరకు సాల్టు, పసుపు, సరిపడా కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, అరచెక్క నిమ్మరసం, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ బ్యాలెన్స్ చేస్తుందని వేసాను, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ముందు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో డిప్ చేసి బాగా కోట్ చేసుకోవాలి. మొత్తం ఫిష్ అంతా పట్టేలాగా కోట్ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా నేను మొత్తం అన్ని పీసెస్ని కోట్ చేసుకున్నాను. ఎన్నైతే మనం ఫ్రై చేయాలనుకుంటున్నామో. మీకు పుల్స్ ఇష్టమా లేకుంటే ఫ్రై ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. చూడండి, మొత్తం పీసెస్ అన్నిటినీ ఇలా కోట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ మనం ఇప్పుడు వీటిని పాన్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కాదండి, పాన్ ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఫిష్ పీసెస్ని దానిపైన మనం అరేంజ్ చేసుకోవాలి. తిప్పటానికి, టర్న్ చేయటానికి వీలుండేలాగా మనం ఫిష్ పీసెస్ని పెట్టుకుంటే సరిపోతుంది. నా ప్యాన్ కొంచెం పెద్దదే, అందుకే నేను 6 పీసెస్ని వేసాను. సో లో ఫ్లేమ్లో మనం వీటిని వేయించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేయించాలి. అలానే రెండో వైపు కూడా బాగా వేయించేస్తే సరిపోతుంది. ఇగోండి, చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయేవి. మరి కాసేపు వేయించేసుకుంటే అంతే. చాలా సింపుల్ కదండి. అలానే మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్